వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుందనేందుకు ఈ నియామకం నిదర్శనమని ఆమె అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అండర్ డ్రైనేజ్ తో పాటు ఇతర మౌలిక వసతుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేవాలయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. రెండవసారి ప్రమాణ స్వీకారం చేయాల్సిన టైం, ఎందుకంటే ఒక 2.5 సంవత్సరాల కాలం ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఒకవేళ ఇచ్చిండుంటే మళ్ళీ ఇంకొకరికి అవకాశం వచ్చేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి వారికి ఈ పదవి రావడం కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. ఆలస్యమైనా కూడా మరి అర్హులైన వాళ్లకు ఇచ్చేదాకా పట్టుబట్టి ఈరోజు అతనికి పార్టీ నుంచి ఈ పదవి ఇప్పించి మరి వారికి ఒక గౌరవాన్ని ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా మరి ఎంతో కొంత ఆశపడతారు. కానీ అందరికీ కూడా అవకాశాలు రావు. ఇద్దామన్నా కూడా మనకు పదవులు ఉండవు. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక మీసాల ప్రకాశాన్నే కాంగ్రెస్ కోసం పనిచేసిందా, మేము చేయలేదా అనేటువంటి ఆలోచన దయచేసి మీలో ఎవరికి కూడా రాకూడదు. ఎందుకంటే మన దగ్గర ఇవ్వడానికి ఇంకా పదవులు ఏమీ లేవు. కాకపోతే మనం ఈరోజు డివిజన్ అధ్యక్షులను వేస్తా ఉన్నాము, ఇందిరమ్మ కమిటీలు వేస్తా ఉన్నాము.